ఒక రాజట. ఉమ్, రాజుకు 7 కొడుకులు. ఉహు, 7 కొడుకుల పెళ్లిళ్ళు చేసిండు. ఆ, 7వ అమ్మాయి మహా అందగత్తె రాజు కోడలు. ఉహు, అయితే ఆ అమ్మాయి మీద ఒకవాడు పోకిరి ఎదువ కన్నేసిండు. ఉమ్, కన్నేసి ఏమంటాడు, అమ్మాయి ఎప్పుడు కలవాలి, నేను ఎప్పుడు చెప్పాలని ఆమె చుట్టూ తిరుగుతాడు. ఉహు, తిరుగుతుంటే ఒక సమయంలో తిరగంగా ఒకనాడు ఈ అమ్మాయి కనిపెట్టింది. ఆ, ఏందయ్యా నన్ను నా చుట్టూ తిరుగుతానా, కారణం ఏంది అని చెప్పిండు. ఉమ్, అడిగితే అన్నాడు కదా పోకిరోడు, ఉమ్, అమ్మా నీ మీద నాకు మనసు పడ్డది, ఉమ్, నీతోటి నేను పొందు చేయాలనుకుంటున్నా, ఉమ్, నువ్వు కావాలి నాకు అమ్మ అన్నాడు. ఉమ్, అయితే ఉమ్, నేను కావాలంటే మా ఆయన ఎటన్నా పోయిన రోజు నాడు ఉమ్, నేను చెప్తా, ఉహు, నువ్వు రావాలి గాని ఉమ్, మా ఆయన ఉండగా నువ్వు రావద్దు అన్నది. ఉమ్, అన్నాక మరి ఎన్నడూ చెప్తావు అమ్మ అన్నది. ఉమ్, నేనే చెప్తా అన్నది. ఉమ్, అయినాక ఒక రోజు నాడు ఆమె భర్త ఊరికి పోతే ఉమ్, ఆమె ఏం చేసింది, ఉమ్, ఓ బాబు ఉమ్, ఇవాళ నన్ను ఎక్కడికి రమ్మంటావు చెప్పు, మా ఆయన లేడు, ఉమ్, నేను వస్తా అని చెప్పింది. ఆహా, చెప్తే అమ్మా ఉమ్, ఎక్కడ వాళ్ళ ఇంట్లో వద్దు, మీ ఇంట్లో వద్దు, మా ఇంట్లో వద్దు, ఉమ్, ఊరు కుత్తరాన పరదచ్చినాన 12 రుచాల మర్రి కింద నేను పడక ఏర్పాటు చేస్తా, ఉమ్, పట్టె మంచం పూల పానుపు అన్నీ వేపిస్తా, ఆడికి రావాలమ్మా అని అంటాడు. ఉమ్, సరేలే ఆడికే వస్తలే అని చెప్పి అమ్మాయి అంటది, వీడో పోకిరి ఏదో పోయి ఊరు కుత్తరాన పరదచ్చినాన 12 రుచాల మర్రి కింద పట్టె మంచం పూల పానుపు వేసుకొని ఉమ్, వాడు మంచిగా రాజుగారి కోడలు వస్తుంది నా కాడికని మంచిగా తాగి తిని మంచిగా పోయి పన్నాడుగా. ఉమ్, ఇక చూసిండు 10 కొట్టే రాత్రి దాకా చూసిండు, వీడు కళ్ళ అప్పలిచ్చిండు, ఉమ్, నిద్రపోయిండు. ఉమ్, నిద్రపోయినాక ఈ అమ్మాయి మంచిగా 10 కొట్టే రాత్రి 11 ఆ టైంకు ఉమ్, స్నానం చేసి పట్టు జీలతారు చీర కట్టి ఉమ్, గంధము కస్తూరి బుక్క గులాలు పట్టుకొని ఉమ్, ఈ అమ్మాయి ఆ 12 రుచాల పట మరి కడిగిపోయింది. ఉమ్, పోయి రాజా ఓ రాజా అని ఊపి లేపింది. ఉమ్, వాడు ఇటు ఊపినా లేవలే, అటు ఊపినా లేవలే, ఉమ్, మంచి నిద్ర మీద ఉన్నాడు. ఉమ్, మంచి నిద్ర మీద ఉండే వరకల్లా ఉమ్, ఈ అమ్మాయి ఏం చేసింది, ఉమ్, అరే ఏంది వీడు రమ్మన్నాడు నన్ను నిద్రపోయాడు కారణం, ఉమ్, నేను ఇప్పుడు వీడు నిద్రపోయాడు ఎంత లేపినా లేస్తలేడు, ఉమ్, నేను ఇంటికి వెళ్తా, ఉమ్, మరి వీడు రాలేదని నన్ను కానూరు చేయడా ఉమ్, అని వీనికి ఒకటి చేయాలి పరీక్ష ఉమ్, అని చెప్పి ఏం చేసింది, ఆమె గంధం గిన్నెలా మట్టిలో కాలు పెట్టింది. ఉమ్, మట్టిలో కాలు పెట్టి ఈ పోకిరి ఎదురు వచ్చే మీద తొక్కింది. ఉహు, తొక్కి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ, ఇంటికి వెళ్ళిపోయినాక తెల్లారింది, పొద్దెక్కింది. ఉమ్, ఇక వీనికి మేలుకొచ్చి చూసుకున్నాడు, ఉమ్, అదే వస్తానన్నది రాలేదు చూసినావా, ఉమ్, మరి వచ్చిందా అని చెప్పి వీడు నిలువుటత్త కాడికి పోయి చూసుకున్నాడు. ఉమ్, ఇంటికి పోయి నిలువుటత్త కాడ చూసుకుంటే ఉహు, ఎదురు వచ్చినా చూసుకుంటే మట్టిలో కాలు ఉంది గంధంతో. ఆ, అబ్బా వచ్చింది కానీ నేనే పాడుపడి పొరపాటు చేసినా, ఉమ్, నేను నిద్రపోయినా, ఉమ్, అమ్మాయి వచ్చిపోయింది, ఉమ్, ఎట్లా కావాలి, నన్ను మట్టె కాలతోనే ఆ షాతిన దొక్కింది, ఉమ్, దాన్ని ఎట్ట ఇడవేర్చాలని చెప్పి ఉమ్, వాడు ఆ పోకిరి వేద పగబట్టి అమ్మాయిని ఉమ్, ఇక వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతా పోయిండు. ఉమ్, తిరిగి ఒకనాడు బొడు సవట్ల ఉమ్, కూర్చున్నాడు. ఉమ్, కూర్చోగానే ఉమ్, ఈ రాజు అంచిపోతాడు. ఉమ్, రాజా రా కూర్చుందిరా, ఆ అమ్మాయి మామ ఉమ్, రాజా ఇటు రా కూర్చో అన్నాడు. ఉమ్, కూర్చున్నాడు. పోయి ఉమ్, కూర్చున్నాక ఏం చేసింది కదా, ఉమ్, మరి ఒకటి నేను అడుగుతా ఏమన్నా చెప్తావా రాజా అన్నదట. ఉమ్, ఏంది అన్నట. ఉమ్, నేను ఒక శాస్త్రవేత్త, నాకు ఇప్పుతావా అన్నదట. ఉమ్, ఇప్తా, ఎందుకు ఇప్పాను అన్నదట. ఉమ్, ఇప్త కాదు, ఉమ్, నేను గనక ఓడిపోతే నీ ఇంటే నేను పాచి పని చేస్తా, ఉమ్, నువ్వు ఏ పని చెప్తా గొడ్ల కాసుకొస్తా మేత ఎత్తా, ఉమ్, కానీ నువ్వు ఓడిపోతే నాకేమిస్తావు ఉమ్, అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. ఉహు, నేను ఓడిపోతుంటే నా రాజ్యం మొత్తం నీకు రాసిస్తారా, ఉమ్, కానీ నువ్వు ఓడిపోతే ఉమ్, నాకు నువ్వు పాచి పని చేయాలని కాగితాలు రాసుకున్నారు. ఉహు, కాగితాలు రాసుకొని ఉమ్, అప్పుడు ఆ రాజు ఉమ్, ఇక ఏం శాస్త్రవేత్తవా అని అన్నాడు. ఉమ్, అనగానే ఏమన్నాడు కదా, ఉమ్, రాజా ఉమ్, ఇంగాల రావడం ఇంటికాడ మునిగక 3 ఆకులు 66 చెట్టెలు ఉహు, 60 కందిరిగా రాత్రి నా ఒళ్ళంతా గరిచింది, ఏంది రాజా ఇప్పు అని అన్నాడట.